అవి నీట్గా చెలిపారా బాబు. ఎక్కడ వచ్చాయి పొగ మంచు, వేరే లెవెల్గా ఉంది టేస్ట్ అయితే. హలో హాయ్ అండి. ఈ రోజు అయితే మేము కందిరింగ అయితే కాల్చడానికి అయితే కొండకైతే వెళ్తున్నాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకైతే అర్థమవుద్ది. ముందుగానైతే తయారు చేసుకున్న ఈ బొద్దులు అయితే ఇలా పట్టుకుని అయితే మేమైతే బయలుదేరాము. ఇది కాలుద్దాం చాలా రోజులు అయితే అయ్యింది, కానీ ఈ రోజు అయితే వర్షం లేకైతే ఈ రోజు అయితే కొండకైతే బయలుదేరాము. ఈ బొద్దులు అయితే నీట్గా ఎండి ఉండాలన్నమాట, లేకపోతే అయితే మంట అయితే సరిగా వెలగదు. వెలగపోతే అయితే అవి అయితే కుట్టడానికి అయితే ప్రయత్నిస్తాయి. ఇదో ఈ చెట్టులోనే అయితే ఉంది అనమాట పైన. అదిగో టార్చ్ లైట్లు కొడుతున్నారు, చూస్తున్నారు ఎలా కాల్చాలో అనేసి. మేము తెచ్చుకున్నవి అయితే ఇవే అనమాట. చూడండి చాలా ఎండు ఉన్నాయి, అరటాకులు ఎండు, చిన్న చిన్న తుప్పాలు. ఓ అదియా. నేను ఆ చెట్టు కిందనైతే నీట్గా శుభ్రంగా చేసుకుంటున్నాము, లేకపోతే ఇక్కడైతే చాలా పెద్ద తుప్పలు అయితే ఉన్నాయి, అందుకే మేమైతే నీట్గా చేసుకుంటున్నాము. కిందనైతే కొద్దిగా కాల్చడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ చెట్లు చిన్న చిన్న తుప్పలు అయితే నరికేసి అయితే స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇగో మేము తెచ్చినవి అయితే ఇవే అనమాట. చూడండి ఇగో ఏ విధంగా కట్టున్నారు. లోపల అయితే చిన్న చిన్న కర్ర పుల్లలు పెట్టి పైన అరటి ఆకులు అన్నమాట. ఇవి ఎండిపోయినవి 2 తెచ్చుకున్నాము. ఈ ఇంజిన్ ఆయిల్ అనమాట, ఇది వేస్ట్ ఇంజిన్ ఆయిల్. అగ్గి అంటే ఆరకుండా అయితే ఎక్కువగా వెలిగిస్తుంది, ఇది దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వేస్ట్ ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇది కందిరింగలో కూడా 2 టైపులు ఉంటాయి అన్నమాట. ఒకటైతే చెట్టుని పట్టుకుంటే కిందకు వచ్చేస్తాయి, అవి అయితే చాలా డేంజరు. ఇంకోసారి ఊపురా, గట్టిగా ఊపు ఒకసారి, గట్టిగా ఊపు. అవి కొమ్మ కదిలిపోవాలి. 2 రకాలు ఉంటాయన్నమాట అవి. అదే చెట్టు అయితే ఏ విధంగా కతుపుతుంది చూడండి. చెట్టు కతుపుతో అయితే కొన్ని అయితే ఈగలు అయితే చెట్టు నుంచి అయితే దిగి వస్తాయి, వాటిని అయితే చాలా డేంజర్ అది. రాత్రిపూట మీరు కూడా ఇలాగెళ్ళి కాల్చి ఉంటే కామెంట్ చేయండి, ఏ ఊరిని చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేస్తే. ఇదిగో చెట్టు అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంకా అగ్గి ముట్టించలేదు, మీకైతే చూపిస్తాను. చాలా టెక్నికల్గా కాల్చాలి, లేకపోతే వార్ 1 సైడ్ అయిపోద్ది. ఈ తాతగారు అయితే ఇప్పుడు వచ్చారు చూడండి. చిన్న ముసలి వయసు కూడా ఈ వాటిని కాల్చడానికి ముందుకు వెళ్తుంటారు. కిందనైతే మేము తెచ్చిన వేస్ట్ ఆయిల్ అయితే పోసి అయితే ఇస్తున్నాం వాళ్ళకి. ఏ విధంగా వెలుగుతుందో ఒకసారి చూడండి మీరు. కిందనైతే వేస్ట్ ఆయిల్ అనమాట. ఇది మంట అయితే ముట్టించారు చూడండి. ఇది అరే పుల్లు కాలనే కానీ కొద్దిగా చూస్తున్నారు కదా, చాలా అయితే గోల్ అవుతున్నారు వీళ్ళు. ఆ బొద్దు పైన ఎత్తండి అనేసి. నాకైతే చాలా భయము, అందుకే కింద అయితే నేనైతే ఉండిపోయాను. ఇలాంటివి నేనైతే ఎప్పుడు కాల్చలేదు, తోడు వెళ్ళడం తప్ప అయితే నాకైతే చాలా భయం అన్నమాట. చూస్తున్నారా, కాలుస్తున్నారు. అరే చుట్టుపక్కల కాల్చండి. ఇంకోటి ఇవ్వండి అంటే నేనైతే ఏదో ఇంకో బొద్దు అయితే ఇస్తున్నాను. చాలా కఠినంగా అనమాట ఇది. కిందకైతే చాలా మంటలు రాలుతున్నాయి చూడండి. అరే కాలేదేం మరి, కాల్చండి కానీ. कति वाला वेट
Imban viha enda tusim china. Ibe na en khanjan awa. Khanja beta e. Do. Turpu parmara hajani ka hajamchi. Etra. Tu mantha bogim. Hat. Oma kata ni kaki kata mau mana sa? Iya kada ado salah. Tak. Lagi. Nen pudilo Allah. చివరిగా అయితే ఇదో పట్టుకొని వస్తున్నారు. అంటే ఇదనా అమిటి కాల్చిన దానికైతే కిందకి ఇస్తున్నారు. ఇక్కడ ఇటు దోమ లాంటి అవి ఉంటే అయితే చాలా డేంజర్. నేనైతే అడుగుతున్నాను. ఇదిగా చాలా చిన్న చేసి ఉంది, పెద్దది అయితే బాగుంది. చాలా చిన్నది చేసి ఉంది. ఇక్కడైతే మహా అయితే తక్కువ పురుగులే ఉంటాయి, ఎక్కువైతే ఉండవు అనుకుంటాను నేనైతే. ఇగో లోపల అయితే చనిపోయాయి అనమాట. చూడండి కాల్చే చూస్తున్నారు కదా. కాల్చిన దాన్ని పట్టుకొని అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము తెచ్చిన బస్తా అయితే వేస్టే అనమాట అది. ఎందుకంటే ఇది అయితే చాలా చిన్న చేస్తుంది కాబట్టి అలా చేతిలో పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మా వాడు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏట్లేవురా సామే, పురుగులు ఎలా కదులుతున్నాయి చూడండి. ఇవిగో ఈ ఈగలు కుడితే ఏమైనా ఉందా చూడండి, ఏ విధంగా చనిపోయి ఉన్నాయి. కాల్చడానికి అయితే ఈ విధంగా చనిపోయి ఉంటాయి. అయితే చూడండి, లేకపోతే ఇవి కుడితే అయితే మామూలుగా ఉండవు, ఉచ్చ పోసేసుకుంటాం ఒక్కొక్కళ్ళు. చూస్తున్నారు కదా, ఇగో ఈ పురుగు అనమాట. ఇవి పురుగులు అయితే తీస్తున్నారు చూడండి మన వాళ్ళు. వాటిని అయితే నీట్గా పురుగులు అయితే తీసుకోవాలి. ముదిరిన పురుగులు ఆ ఈగలు అయితే పడేయాలన్నమాట. చూడండి, ఎక్కువైతే చేయలేదు, చూపిస్తున్నాను కదా చూడండి. ఇది మధ్యలోనే కొన్ని నెల ఉంటే మంచి చేయవలసింది. గాబరా అయిపోయారు కదా, గాబరా అయిపోయారు మరి. ఈ పురుగులు అయితే చూడండి తీస్తున్నాను, మీకు చూపిస్తాను. ఈ పురుగులు అయితే తింటారనమాట. చూడండి పురుగులు ఈ వీటి కోసం అయితే చాలా నానా కష్టాలు పడి అయితే కాల్చడాలు అయితే జరుగుతుంటాయి. తింటారు, చాలా రుచిగా ఉంటాయి తింటే ఇవి. ఎందుకు ఎటు పనికి రాకుండా తీసుకెళ్ళి లైట్ పెట్టేస్తున్నారు. ఇలా కట్టి పెట్టరు బాబు, ఇక్కడ పురుగులు పోగొట్టరా కింద. ఈ విధంగా తీసి అయితే ఒకే ధర సమకూర్చి అయితే మేమైతే వంట చేసి అయితే మీకు తినే చూపిస్తాను. తర్వాత చూడండి, ఆ మామిడి చెట్టు కాల్చ బతికినాయి చూస్తున్నాం లేదా, మిక్సన్ రెడీ చేస్తున్నాయి. ఆడికి ఇలాగ చేయకూడదు, డుల్లిపోతాయి అంటే కూడా
కొన్ని ఉండాలి తినేద్దాం పురుగులు. చాలా రుచికరంగా అయితే ఉంది తింటుంటే అయితే. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి అయితే మా పేజీని ఫాలో అయ్యి ఉంచి మాకైతే